మనము ఆయన రక్షణ భాగ్యం ఇచ్చాడండి. కాబట్టి మేము ఈ గ్రామం వచ్చి వాళ్ళ మీకు ఈ శుభవార్త తెలియజేయడం కారణం. అయితే ఈ భూమి మీద మానవుడు జన్మించిన తర్వాత మనం ఏదో రకంగా వ్యవసాయం చేసుకునో, ఉద్యోగాలు చేసుకునో, వ్యాపారం చేసుకునో మరి బ్రతుకుతుంటామండి. ఈ జీవనోపాధి కొరకు మనం అనేకమైన పనులు చేసి బ్రతుకుతుంటాం. కానీ ఈ భూమి మీద మనం కొంతకాలమేనండి. అది మీకు తెలుసు, మాకు తెలుసండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి, నరుడు ఆయుష్ 60-70, అధిక బలం ఉంటే 80, ఆయాసమే దుఃఖమే అని. చూడండి, బాల్యము, యవ్వనం, వార్ధకం, వృద్ధాప్యం అండి. ఏదో కాలంలో మనము ఈ భూమిని విడిచిపెట్టే ఒక రోజు ఉంటుందండి. మరి ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాం, మరి చనిపోయిన తర్వాత మనం ఏమవుతుందనే ఆలోచన చేస్తున్నారంటారా? చెయ్యాలండి. మరి ఇక్కడ ఉన్నని చెప్పానంటారా? ఈ భార్య, బిడ్డలు, కుటుంబము, తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, ఈ బంధుత్వాలు ఇక్కడేనంటారా ఈ బ్రతుకు? ఒక్కసారి ఆలోచన చేయండి. మీ హృదయం మీద చేయి పెట్టుకుని ప్రతి ఒక్కరూ, స్త్రీ పురుష భేదం లేదండి, ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడే బతికి, ఇక్కడే తిని తాగి, మరి ఇక్కడే జీవించి మరి ఇంతవరకేనంటారా? లేదండి. ఆత్మకు సావు లేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. మన గ్రంథాలు కొన్ని చెప్తున్నాయండి. శరీరం అనేది నిష్ప్రయోజనం అండి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడండి, ఈ భూమి మీద మనం పరదేశులమై ఉన్నామని. కొంతకాలం ఉండి ఇక్కడ మనం వెళ్ళిపోవలసిన టైం ఉందండి. ఆ టైంలో మనం వెళ్ళిపోతాం. కానీ శరీరం మట్టిలోకి వెళ్ళిపోద్దండి. ఆత్మ అనేది తన దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మరి ఆత్మ అంటే ఏంటండి? ప్రాణం. ప్రాణము ఆత్మ. ఆత్మే జీవింపజేస్తున్నది, శరీరం నిష్ప్రయోజనం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? మరి రెండు దారులండి. ఒకటి స్వర్గము, ఒకటి నరకము. ఆ నరకం అనేది ఎటువంటిదంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ మనం ఎంతో వేతన పడతామంటండి. ఇప్పుడు తెలియదు మనకి. ఎక్కడేదో తింటున్నాము, పడుకుంటున్నాము, వెళుతున్నాము, తెచ్చుకుంటున్నాము. ఇదే జీవితం కాదండి. ఆ నరకయాతన అనేది మామూలుగా ఉండదండి. అక్కడ 7 అంతలు నరకం అంటండి. అగ్ని, ఈ మనం ఇక్కడ వండుకు తినే అగ్ని కాదండి, అంతకంటే గట్టి అగ్ని. ఆ అగ్నికి మనము బాధపడుతూ ఉంటామండి. అక్కడ సరిపోమండి. ఆ దేవుడు అక్కడ మనకి ఆ నరక శిక్ష అనేది చాలా భయంకరంగా ఉంటుందండి. పళ్ళు కొరుక్కుంటామంట. అక్కడ రక్షించే నాదుడు ఉండడండి. ఇదేదో మిమ్మల్ని భయపెట్టాలనో, మిమ్మల్ని ఏదో మభ్య పెట్టాలనో చెప్తులేదండి. పరిశుద్ధ గ్రంథం హిస్టారికల్ ఎవిడెన్స్ అండి బైబుల్. మరి కాబట్టి ఆ నరకాజ్ఞ లేకపోతే నిత్యజీవమా, స్వర్గమా? మరి ఆ రెండు దారులండి. ఆ నిజదేవుని మనం తెలుసుకుంటే ఆ స్వర్గం అండి, ఆ నిత్యజీవము, ఆ పరలోకం అండి. అక్కడ మరి ఇక్కడ ఎంత నరకయాతన పడుతున్నామో మనం దేవుణ్ణి తెలుసుకోకపోతే, అక్కడ దేవుణ్ణి తెలుసుకుంటే అంత సంతోషం అండి. అక్కడ సావులు ఉండవండి, రోగాలు ఉండవు, అక్కడ హాస్పిటల్ ఉండవు. అక్కడ సంతోషమైన జీవితం. అది 100 సంవత్సరాల, 500 సంవత్సరాల, 1000 సంవత్సరాలు కాదండి. జీవితకాలము, యుగ యుగాలు ఆ దేవుని రాజ్యంలో శాశ్వతంగా జీవిస్తామండి. అది సత్యము. అమ్మా, సహోదరి సహోదరుడా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు. మీరు ఈ భూమి మీద ఉండగానే మనం ఆ నిజమైన దేవుణ్ణి తెలుసుకుని, ఆ నిజమైన దేవుణ్ణి అంగీకరించి హృదయంలో భద్రపరుచుకుని మనము యథార్థంగా బ్రతికితే ఆ నిత్య జీవం ఇస్తానంటాడండి. కనుక ఈ మాటలు వినుస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నిజం తెలుసుకోండి. ఆ యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరముల క్రితం మన భూమి మీదకి వచ్చి ఆ ఇశ్రాయేలు అనే దేశం భూమధ్యపురములో తన పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నీతైన, యథార్థమైన, సత్యమైన, పవిత్రమైన, ఏ కళంకం లేని, ఏ పాపం లేని రక్తాన్ని కార్చాడండి. ఆ రక్తంలో ఎవరు కడగబడతారో, ఆ రక్తంలో ఎవరైతే కడగబడి యథార్థంగా బ్రతుకుతారో ఆ స్వర్గము, ఆ యొక్క పరలోకము, ఆ నిత్య జీవం ఇస్తానంటున్నాడండి. మరి కాబట్టి మరి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ నిజదేవుని తెలుసుకుంటారనే మేము ఇలా వచ్చామండి. మా తపన, మా ఆలోచన ఆ సర్వసఖ్యంలోకి మీరు రావాలని, ఆ నిజదేవుని తెలుసుకోవాలని మేము ఈ పాటలు పడుతున్నాం. మరి మీరు ఏది ఆశించి రాలేదండి. ఇక్కడ ఎవరో మీరు సందాలు ఇస్తారనో, డబ్బులు ఇస్తారనో, టీలు ఇస్తారనో, భోజనాలు పెడతారనో మేము రాలేదండి. మా కాయ కష్టం వదిలిపెట్టుకుని మేము ఈవేళ వెళితే 1500 సంపాదించుకునేది వదిలిపెట్టి మీరంతా
ఈ గ్రామ ప్రజలందరూ నిజం తెలుసుకుని ఆ నిత్య జీవంలో ఆ పరలోకంలోకి వస్తారని మరి ఆశతో ఈ గ్రామం వచ్చి మీకు ఈ శుభవార్తను తెలియజేస్తున్నాం. కనుక మీరు ఆ నిజం తెలుసుకోండి. ఆ యేసుక్రీస్తుని ప్రభువుగా దేవుడుగా అంగీకరించి రక్షణ పొంది మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి ప్రభువుని అంగీకరించండి. ఆ యొక్క నిత్య జీవం పొందండి. ఆమేన్.